ఇది మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవటట్లు సంభవించను? ఏమున్నది, అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మరి నేను చదువు చాలించి సానివాడలో అంతటితో సంబంధము పూర్తిగా తెగిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చినాము. ఈ మధ్య అతడే గెప్తికి వచ్చినడలా వారిని వీరిని దేవురించుకుని కూర్చుందినా ఏమి ప్రియా, అతడు ఎంత మంచివాడు అనుకున్నావు? నీకంటే మంచివాడా? చాలా. ఎంత ప్రీతితో మాట్లాడి నన్ను చెప్పుదును. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు, అతని మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. ఈ మధ్యనే వాసుదేవమూర్తి గారు వ్యాపారం అంతయు అతని వశము చేసినారని విన్నాను. మరి వెళ్ళారా ఆయన దగ్గరికి? వెళ్ళాను ప్రియా. వెళ్ళటం ఏమిటి, నన్ను తీసుకుని పోయి భోజనము చేయ వరకు విడిచినాడు కాదు. బదులు మాట కదా, వెంటనే తలపెట్టుట భావ్యము కాదు కదా. అందుకని మిత్రమా మరల రేపు వచ్చిందని ఇట్టే వచ్చింది. ఇదే మంచి అవకాశం. ఎలాగూ రేపు వచ్చిందని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి ఆతను నిచ్చడికి రప్పించవలేను. ఏమిటి ఉపాయం? ఏమిటి ఆలోచించుతున్నావు? నా మనసులో ఒక చిన్ని కోరిక. ఒక్కటేనా? 100 అడుగుతావు అనుకున్నాను. ఒక్కటి తీర్చు చాలు. విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా చిన్ని కోరిక. చిన్న కోరిక ఇన్నాళ్ళు నీ మదిలో ఉన్న కోరిక, చిన్ని కోరిక. అవశ్యమే అడగమందురా. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? 100 సార్లైనా తీర్చేస్తాడు నీ కోరిక అన్నాడు. అవశ్యమే అడగమన్నాడు. నెత్తిని చేతులు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఎట్లు? ఏమి నా నీతికి భంగం రానియనని మీరు నమ్మితే నాకు అంతే చాలు. ఆ సందేహము నాకెన్నడూ లేదు. మరి ఇంకేమిట మీ సందేహం? అతని ఇతడికి రప్పించుట అంత అలవైన కార్యము మాత్రము కాదు. ఎందుచేత? అతడు మహాపండితుడు. వ్యాసుని కంటేనా? బహునీతిమంతుడు. విప్రనారాయణుడి కంటేనా? అబ్బబ్బబ్బబ్బ పరస్తి పరాన్మకుడు. ఋష్య శృంగుని కంటేనా? ఎందుకంటే లక్కడ బేరములు ఇంతులు తారసిల్లు వరకే నీ మగవారు, ఇంతులు తారసిల్లు వరకే పురుషాఘ్రణులంత లేసి సామంతములాడిన మాటలు ఇంతులు తారసిల్లు వరకే. కామిమణి కాంత దృగంచలాగ్ని కలికాలవ మించక పాటి ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా కరుంగడే వెన్న పాలికం
ఏమండో చింతామణి గారు, చెప్పండి భవానీ శంకరం గారు. అతని భార్య ఆ, భూలోక రంభ ఏ తెలిసినదా? చుట్టిన చుట్లు సరిపోయాయి, ఇంకొక 6 చుట్లు చుట్టకపోయావా? భూలోక రంభ. సరే ఒప్పుకుంటాం, ఆయన భార్య రంభే కావచ్చు. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం, ఇంటికి వెళ్ళవయ్యా, పెళ్ళంతో పాటు పిల్లలు కూడా ఉంటాడు, చూసిరా ఒక్కసారి అంటే ఏనాడైనా వెళ్ళాడటండి? ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం సానులకు జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు కొమ్మ, అట్టి భార్యను విడిచలేవో, అట్టి భార్యను విడిచలేవో అక్కడ నేటికి ఈనాటికి ఎన్ని గొప్పలు తెచ్చితో ఎరుగవకో. నీకు బదులు చెప్పగలిగిన వారు నా భూతో నా భవిష్యత్తు. అబ్బా, ఇందులో బదులు చెప్పవలసిన పని లేదు కానీ ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళ మూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతనిది అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. ఓయ్ ఇంకా సగము నీదేమిటి నాదేమిటి? నన్ను కన్నులు మూసుకొని
గంగలో ఉరకమనను సరే. ఉరకవలసిన పనేమీ లేదు. మొన్ననే బుడమేరు పొంగి విజయవాడలోకి వచ్చినాయి నీళ్లు. దానిలో ఉంటే అలా పోయేవాడివి, ఇంకా దూకే పనే లేదు. గంగలో దూకితే డబ్బులు ఎలా వస్తాయండి? సరిగాని ఆయన మన ఇంటికి వస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులే మీ వద్ద ఉన్నాయనుకోండి, మా అమ్మతో పడవలసిన పని లేదు. ఇలా నక్కి నక్కి దొడ్డి వాకిట్లోంచి రావాల్సిన పని అసలే లేదు. మన ఆనందానికి హద్దే లేదు. నేను వెళ్తాను, బిల్వమంగళమూర్తి గారిని తీసుకొస్తాను. తగ్గొద్దు అసలు. డబ్బులు తీసుకొస్తాను, తెచ్చే. మరి నేను నీకు ఇస్తాను, నువ్వు ఎవరికి ఇస్తావు? నేను ఎంత చెప్పినా మీ అమ్మకి ఇస్తావు. ఇక మన ఆనందానికి నాదు వలపు నాదు వలపు నాదు వలపు నాదు హాయిగా ఆలకించబో. తొలినాడు నిన్ను చూచి కన్నులతో సైగవేసి, తొలినాడు నిన్ను చూచి కన్నులతో సైగవేసి, మనసు మీద మాటలాడి మనసు మీద అలసిపోతినో. చందమామ సరసగేరి అందముగా ఆటలాడి, చందమామ సరసగేరి అందముగా ఆటలాడి, చందగాను నీవు నీవు చందగాను నీవు ఆలపించబో. ప్రియతమా హాయిగా ఆలపించబో. ప్రియతమా ప్రియతమా ఆలపించబో. ప్రియతమా హాయిగా లా 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 రేయి మించెను ఈ
గుండె బిగిసే గుండెలు కాచే చిందాని చిరునంగా వీచి గుండె బిగిసే గుండెలు కాచే చిందాని చిరుగాలి నందంగా వీచి స్వర్గాలలోన స్వర్గాలు గంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవుట ఎదురించవే